నమస్తే, వెల్కమ్ టు మై డాక్టర్ షో. క్యాన్సర్లో ఉన్న ఆధునిక చికిత్సా విధానం ఏమిటి? కీమోథెరపీ ఏ దశలో యూజ్ చేస్తారు? మల్టిపుల్ క్యాన్సర్స్కు ఏ విధమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? అసలు దీన్ని ఏ దశలో ఉపయోగిస్తారు? వీటిపై సలహాలు సూచనలు మనకు అందించడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి డాక్టర్ గారు? సో బేసికల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. దాంట్లో సర్జరీ, రేడియేషన్ అండ్ కీమోథెరపీ, ఇవి 3 రకాలైన ట్రీట్మెంట్స్. ఏదైనా ట్యూమర్ ఒక లోకలైజ్డ్గా ఒక పార్ట్లో మాత్రమే ఉంటే అప్పుడు దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. కానీ అదే ట్యూమర్ చాలా చోట్లకు స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు సిస్టమిక్ థెరపీ అనేది ఇవ్వాలి. దానిలో భాగంగానే కీమోథెరపీ అనేది ఇస్తాం. సో బేసికల్గా కీమోథెరపీ ఇవ్వడం అంటే కొన్ని డ్రగ్స్ని సలైన్ రూపంలో బాడీలోకి ఇంజెక్ట్ చేయడాన్ని కీమోథెరపీ అంటాం. ఓకే, అసలు ఈ కీమోథెరపీ వల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ వీక్ అయిపోతారు అంటూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికల్గా కీమోథెరపీ ఇచ్చినప్పుడు దాని యొక్క మెయిన్ ప్రిన్సిపల్, కీమోథెరపీ వర్క్ చేసే ప్రిన్సిపల్ మెయిన్గా ఏంటి అంటే, ఎనీ సెల్ మన బాడీలో ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది అనుకోండి, అంటే ఫాస్ట్గా మల్టిప్లై అయ్యే ఏ సెల్ అయినా అది చంపేస్తుంది. ఆ కీమోథెరపీకి మన బాడీలో ఉన్న సెల్ ఏంటి ఆర్ క్యాన్సరస్ సెల్ ఏంటి అనే డిఫరెన్సెస్ తెలియదు. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు క్యాన్సర్ సెల్స్తో పాటు మన బాడీలో ఫాస్ట్గా మల్టిప్లై అయ్యే సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ సెల్స్ ఆర్ సెల్స్ మౌత్లో ఉన్న సెల్స్ కానీ, డబ్ల్యూబీసీస్ అంటే రక్త కణాలు ఆర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే జిఐటీలో ఉండే సెల్స్ కానీ, ఇవన్నీ చనిపోతాయి. దీనివల్లనే మనకు వామిటింగ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, రక్త కణాలు తగ్గడం కానీ, విరోచనాలు లూజ్ మోషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ థెరపీ అనేది ఇంతకు ముందు రోజుల్లో క్యాన్సర్కి మొత్తానికి కలిపి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కొన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి, అవేంటి? సో బేసికల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ లాస్ట్ 5 to 10 ఇయర్స్లో చూసుకున్నట్టుగా అయితే ఈ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నట్టుగా లేటెస్ట్ మెడికేషన్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎస్పెషల్లీ సిస్టమిక్ ట్రీట్మెంట్స్లో. వాటిలోనే ఇమ్యూనోథెరపీ అంటాం. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఇమ్యూనోథెరపీ. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కీమోథెరపీ వల్ల మనకి రెగ్యులర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అవి ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యే అన్ని సెల్స్ని చంపేస్తున్నాయి కాబట్టి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించడం కోసము ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ని తీసుకొచ్చారు. అదే ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఇమ్యూనోథెరపీ అంటాం. ఈ బేసికల్గా ఈ ఇమ్యూనోథెరపీ మనకి ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని అది యాక్టివేట్ చేసి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ద్వారానే క్యాన్సర్ కణజాలను చంపేలాగా చేస్తుంది. సో దీనివల్ల మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్కి మన సెల్ ఏంటి అండ్ క్యాన్సర్ సెల్ ఏంటి అనే డిఫరెన్సెస్ తెలుస్తుంది. కాబట్టి ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ చనిపోవు. దానివల్లనే దీంట్లో హెయిర్ ఫాల్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, డయేరియా, లూజ్ మోషన్స్ కానీ ఇలాంటివి ఉండవు. అలాగే ఇమ్యూనోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అని అన్నారు, కానీ ఇది ఎలా ఇవ్వడం జరుగుతుంది? అంటే ఈ థెరపీ విధానం ఏ విధంగా ఉంటుంది? ఇమ్యూనోథెరపీ వల్ల కంప్లీట్గా జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని కావు, కానీ ఇమ్యూనోథెరపీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కీమోథెరపీలో అంటే హెయిర్ ఫాల్, వీక్నెస్ రావడము, బ్లడ్ తగ్గిపోవడము, విరోచనాలు రావడం ఇలాంటివి ఉంటాయి. వెరాస్ ఇమ్యూనోథెరపీ వల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ రావడము, ప్యాంక్రియాస్లో ఉన్న ప్యాంక్రియాటైటిస్ రావడం, ఇమ్యూన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాము, ఇలాంటివి వస్తాయి. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే కీమోథెరపీతో పోలిస్తే ఇమ్యూనోలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, ఇమ్యూనోథెరపీ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ సిస్టమిక్ థెరపీ. దీన్ని కూడా మనము ఐవీలో అంటే ఇంట్రావినస్గా నరంలోకి ఎక్కించి ఇస్తాము, సేమ్ లైక్ సలైన్లో కలిపి ఇచ్చేస్తాము. సో ఇమ్యూనోథెరపీ అనే ఇంజెక్షన్స్ని సలైన్లో కలిపి ఐవీలో ఇచ్చేస్తాము. అలాగే ఇది ఒక రకమైన క్యాన్సర్కి మాత్రమే ఉపయోగపడుతుందా, అన్ని రకాల క్యాన్సర్స్కి ఉపయోగపడుతుంది అంటారా? ఇమ్యూనోథెరపీ అనేది ఇనీషియల్గా దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మెలనోమా, మాలిగ్నెంట్ మెలనోమా అనే క్యాన్సర్లో, స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్లో ఎక్కువగా స్టడీస్ చేశారు. బట్ ఇప్పుడు రానున్న ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్లో మనకి ఇమ్యూనోథెరపీ యొక్క రోల్ ఉంటుంది. సో డే బై డే ఇమ్యూనోథెరపీ యొక్క రోల్ క్యాన్సర్స్లో చాలా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల స్టార్టింగ్లోనే క్యాన్సర్ని కట్టడి చేయొచ్చు అంటారా? సో బేసికల్గా ఇనీషియల్గా మనకు ఇమ్యూనోథెరపీని డెవలప్ చేసినప్పుడు ఫస్ట్ మనము స్టేజ్ 4 ఆర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో కోసం కనుక్కున్నారు. కానీ
ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇమ్యునోథెరపీ అనేది స్టేజ్ 4లో నుండి ఎర్లియర్ స్టేజెస్కి కూడా ట్రీట్మెంట్కి మారుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్యూమర్ చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని ఆపరేషన్ ఫీజిబుల్ కాదనుకోండి, దానికి ముందు ఇమ్యునోథెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ని చిన్నగా చేసి దాని తర్వాత ఆపరేషన్ బెటర్గా చేయడం కోసం కూడా వాడుతున్నారు. దీన్ని నియో అడ్జువెంట్ ఇమ్యునోథెరపీ అంటాం. లేదా కొన్నిసార్లు ఆల్రెడీ ఆపరబుల్ స్టేజ్లోనే ట్యూమర్ ఉన్న తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ ట్యూమర్ మళ్ళీ రాకుండా ఉండడానికి అడ్జువెంట్ ఫార్మ్ ఆఫ్ థెరపీ అంటాము. దాన్ని అడ్జువెంట్ ఇమ్యునోథెరపీ అంటాము. సో ఇమ్యూనోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అంటూ ఉంటారు కదా. సో ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఇది ఎవరికి బాగా పనిచేస్తుంది? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇమ్యునోథెరపీ మనకు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. అండ్ బేసికల్గా ఇమ్యునోథెరపీ అనేది మనకు వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసము కొన్ని స్పెషలైజ్ టెస్ట్ ఉంటాయండి. లైక్ PDL1 అనే ఒక టెస్టింగ్ ఉంటుంది, ట్యూమర్ మటేషనల్ బర్డెన్ TMB అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ PDL1 అండ్ TMB అనే కొన్ని టెస్ట్ల ద్వారా బయాప్సీ మీద మనము ఈ టెస్ట్ చేస్తాం. ఏదైతే క్యాన్సర్ ఉంది అని ప్రూఫ్ అయిందో ఆ టిష్యూ మీద ఈ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఒకవేళ PDL1 హై ఉన్నా కానీ లేదంటే TMB హై ఉన్నా కానీ వీళ్ళల్లో ఇమ్యునోథెరపీ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుందా లేకపోతే ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందా, ఎలా ఉంటుంది? సో బేసికల్గా ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. నార్మల్గా కీమోథెరపీ ఏ విధంగా అయితే మనం సలైన్లో కల్పిస్తామో ఇమ్యూనోథెరపీని కూడా అలానే ఇస్తాము. సో కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయంటారు? ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కీమోథెరపీ యొక్క ముఖ్య సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే హెయిర్ ఫాల్, వామిటింగ్, లూజ్ మోషన్స్ అండ్ మెయిన్గా WBC తగ్గిపోవడం. WBC తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వస్తాయి. దాన్ని ఫెబ్రైల్ న్యూట్రోపీనియా అంటాం. సో ఇవి మెయిన్గా కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అలాగే రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ట్రీట్మెంట్లో రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కీమోథెరపీకి ఇమ్యూనోథెరపీ యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే కీమోథెరపీ ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది బాడీలో ఉన్న ఫాస్ట్గా మల్టిప్లై అయ్యే ప్రతి ఒక్క సెల్ని చంపేస్తుంది. వెరాస్ ఇమ్యూనోథెరపీ అలా అన్ని సెల్స్ని కాకుండా ఓన్లీ క్యాన్సర్ కణజాలం మీద మాత్రమే పనిచేస్తుంది. బికాస్ దాని యొక్క పనితనము కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ని కంట్రోల్లో పెడుతుంది. సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్కి క్యాన్సర్ కణజాలు ఏంటి, నార్మల్ కణజాలు ఏంటి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ అఫెక్ట్ అవ్వవు. సో ప్రిసిషన్ మెడిసిన్ అంటే ఏంటి? ప్రిసిషన్ మెడిసిన్ అనేది ఈ తరంలో చాలా ఇంపార్టెంట్ అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా పెరుగుతూ ఉంది. సో ప్రీవియస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిఫరెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి స్టేజ్ 4లో ఉంటే అందరికీ ఒకేలా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి అందరికీ కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా అందరికీ ఇచ్చినప్పుడు కొందరు మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళలో డిసీజ్ వెనక్కి రాకుండా అబ్జర్వ్ చేశారు. కొందరికి మాత్రం మళ్ళీ ఫాస్ట్గా డిసీజ్ వెనక్కి రావడము, ఒకసారి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి రావడము, ఇలా జరగడం చూశారు. దీని తర్వాత సో అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టా అని చేసిన పరిశోధనల్లో అందరికీ ఒకే ట్రీట్మెంట్ కాదు, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్కి ఏ థెరపీ ఇస్తే బాగుంటుందో మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని ఇచ్చే ట్రీట్మెంట్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటాము. దీనిలో బేసికల్గా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్, ఎస్పెషల్గా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో అంటే స్టేజ్ 4 క్యాన్సర్స్లో మనకి ఏ జీన్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకొని ఆ జీన్ని ఆపడం కోసము మనకేమైనా స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉన్నాయా అని తెలుసుకొని ఆ స్పెసిఫిక్ మెడికేషన్ ఇవ్వడం ద్వారా మన యొక్క పేషెంట్ యొక్క సర్వైవల్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్కి ఓన్లీ కీమోథెరపీ ఇవ్వడం ద్వారా 6 నెలల నుంచి 9 నెలల వరకు లైఫ్ స్పాన్ పెరగగలిగితే, అదే ప్రెసిషన్ మెడిసిన్లో NGS అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ చేసి దాంట్లో ఏదైనా జీన్ వల్ల వచ్చింది అని కనుక్కొని ఆ జీన్కి తగ్గట్టు థెరపీ ఇచ్చామనుకోండి, దాన్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NGS అని టెస్ట్ చేసినప్పుడు మనకి ALK, EGFR అని కొన్ని జీన్స్ ఉంటాయి. అలా జీన్స్ వచ్చినప్పుడు వాళ్ళలో కీమోథెరపీ బదులుగా మనము టార్గెటెడ్ థెరపీ లైక్ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా 6 months to 9 months ఉండే సర్వైవల్ మీడియం సర్వైవల్ 3 years to 5 years మారుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే అందరి పేషెంట్స్కి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏ పేషెంట్కి అయితే ఏ ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది అని టెస్ట్ చేసి నిర్ధారించి ఆ టెస్ట్ రిజల్ట్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటాము. ఓకే,
డాక్టర్ గారు, ఇమ్యూనిటీ పాత్ర చాలా ఉంటుంది క్యాన్సర్లో. అవును. సో ఇమ్యూనిటీ పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? సో బేసికల్గా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మెయిన్గా ఈ ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం కంప్లీట్గా ప్రివెంట్ చేస్తాము అన్నట్టుగా స్టడీస్లో కంప్లీట్గా లేదు. కాకపోతే డైట్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ కోలాన్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలా ఏదైతే ఒబేసిటీ ఊబకాయంతో వచ్చే క్యాన్సర్స్ రిలేటెడ్ ఉంటుందో వాళ్ళలో జంక్ ఫుడ్స్ తినడం కానీ హై ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయి అన్నట్టుగా కొన్ని స్టడీస్గా ఉన్నాయి. ఇలా కాకుండా డైట్ యొక్క రోల్ ప్రివెన్షన్స్లోతో పాటు పోస్ట్ కీమోథెరపీలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా డబ్ల్యూబీసీ అనేవి చాలా తగ్గుతాయని అనుకున్నాము. అలాంటి టైంలో మనము ప్రాపర్లీ కుక్డ్ హోమ్ మేడ్ ఫుడ్స్ తినడం ద్వారా మనము ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ డబ్ల్యూబీసీ తక్కువగా ఉన్నప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్కి ఈజీగా ప్రోన్ అవుతాం. అలాంటి టైంలో మనము ఆహారంలో చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫ్యాషన్ అయిపోయింది అండ్ వాళ్ళు పానీపూరి తినడం, లేకపోతే లెమన్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేసినవి తినడం, అజినోమోటో యూజ్ చేసినవి తినడం, ఇవన్నీ తింటూ ఉన్నారు. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందంటారా? సో బేసికల్గా మీరు అడిగిన క్వశ్చన్స్లో అంటే స్పెసిఫిక్ కాజేటివ్ అసోసియేషన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఇది తినడం వల్ల ఇది వస్తుంది, దాన్ని కాజ్ అసోసియేషన్ థియరీ అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. దాని యొక్క కొరిలేషన్ ఎంత? అరౌండ్ 90-95%. అంటే ఇది చేయడం వల్ల ఇది వస్తుంది, ఆల్కహాల్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఆ కాజ్ అసోసియేషన్ ఫ్యాక్టర్ అనేది స్మోకింగ్కి ఆల్కహాల్కి అయితే ఏ విధంగా హైగా ఉందో డైట్కి రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ వాటిలో అంత లేదు. బట్ స్టిల్ నెవర్ ది లెస్ వీ వుడ్ అడ్వైజ్ ద కిడ్స్ నాట్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్, బికాస్ నాట్ ఓన్లీ క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ ఎస్పెషల్గా ఏదైతే స్వీట్స్ ఆర్ జంక్ ఫుడ్స్ బయట తిన్న వాటిల్లో ప్రిజర్వేటివ్స్, కలరింగ్ సబ్స్టాన్సెస్, అంటే స్వీట్ రావడం కోసం కానీ, అది చాలా డేస్ ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం కానీ, లేదంటే ఈ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని ప్రిజర్వేటివ్స్ క్యాన్సర్ కారణంగా తెలుసుకోవచ్చు. అలాగే క్యాన్సర్లో అదర్ డాక్టర్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అంటే ఓన్లీ ఆంకాలజిస్టే కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంకాలజిస్ట్లో మళ్ళీ 3 రకాలు: మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని. ఎస్పెషల్లీ ఒకవేళ ట్యూమర్ కనుక లోకలైజ్ స్టేజ్గా ఉందనుకోండి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆపరేషన్ చేసి ట్యూమర్ని తీసేస్తారు. ఫరాజ్ ట్యూమర్ స్ప్రెడ్ అయిందనుకోండి, దాంట్లో మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ఇస్తారు. లోకలైజ్డ్గానే ఉంది, లేదు అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం మిగిలి ఉంది ఆర్ కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు రేడియేషన్ ఇస్తారు. ఈ మూడింటి గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ ముగ్గురు కాకుండా ఇంపార్టెంట్ రోల్ సపోర్టివ్, అంటే మెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డాక్టర్స్కి సపోర్టింగ్ స్టాఫ్ ఎవరెవరు అంటే ఫిజియోథెరపీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీహాబిలిటేషన్ థెరపీ కోసము, ఆర్ డైటీషియన్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా డైటీషియన్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి డైటీషియన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ డేస్లో యంగర్ పీపుల్లో క్యాన్సర్ని ఎక్కువగా చూస్తున్నాము. ఫ్యామిలీలో మల్టిపుల్ మెంబర్స్కి క్యాన్సర్ వస్తున్నట్టు చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళల్లో జెనెటిక్ టెస్టింగ్, సో జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అదర్ స్పెషాలిటీస్లో పాలియేటివ్ మెడిసిన్, ఆంకో రీహాబిలిటేషన్ అండ్ జెనెటిక్, ఈ ముగ్గురు డాక్టర్స్ యొక్క రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, అరుణ విజయవాడ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నా పేరు అరుణ, నాది విజయవాడ. సార్ నాకు బాడీ మీద సార్ పులితిర్లు అనేవి ఎక్కువైపోయినాయి సార్. ఓకే. అంటే ఇది వరకు లేవు. నాకు 8 months పాప ఉంది, నాది ఇన్ఫెక్షన్. ఓకే. అందులో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఏంటంటే చేతి మీద గీతలు ఒక బ్రౌన్ కలర్ లైన్ ఉంటే మీకు క్యాన్సర్ ఉన్నట్టే అని చెప్పేసి అదొకటి బాగా ట్రెండ్ అవుతుంది. నాకు కొంచెం భయం వేస్తుంది సార్, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది. ఓకే. సో బేసికల్గా మీరు చెప్పే సిమ్టమ్స్ని మెలనోమా అంటారమ్మా, కానీ మీకున్నది మెలనోమా కాదు. సో బేసికల్గా మెలనోమా అనేది ఒక కైండ్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు, అంటే న్యూ ఆన్సెట్ ఆఫ్ మోల్, అంటే ఇంతకుముందు లేనిది సడన్గా మోల్ రావడము, దాంట్లో ABCD అంటాం, అంటే అసిమెట్రీ, నార్మల్గా ఉన్న ఆ మోల్ డిఫరెంట్ షేప్లోకి మారడం, బార్డర్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, కలర్ చేంజ్ అవ్వడం, దాని యొక్క డెప్త్ పెరగడం
అండ్ ఎక్స్టెన్షన్ అవ్వడం. సో న్యూగా వచ్చిన మోల్స్లో కనుక సడన్గా దాని నుంచి బ్లీడింగ్ వచ్చినా, దాని కలర్ మారినా, దాని యొక్క డెప్త్ పెరిగినా, ఇలాంటి కండిషన్లో మీరు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయాప్సీ చేసుకొని అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవాలి. కానీ మీరు చెప్పిన పిలిపిరి క్యాన్సర్గా అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. మీరు ఇంటర్నెట్లో చూసిన ప్రాబబుల్ కండిషన్ మేము మెలనోమా అంటాము, కానీ అది మీ సిచ్యువేషన్లో అలా కనపడట్లేదు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. మధు ఫ్రమ్ బెంగళూరు. హలో నమస్తే. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. చెప్పండి మధు గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడే టీవీలో నేను మీ వీడియో చూస్తుంటే చెప్పండి. అక్కడ ఏమైందంటే నాకు దాదాపు ఒక 15 years నుండి నాలుక మీద బబుల్ లాగా 2 గుళ్ళలు ఉన్నాయి. ఓకే. అంటే మామూలుగా పల్లెటూర్లు అంటారు ఇది గుళ్ళ అంటే ఎక్కడైనా సరే మీద చెప్తారు. ఓకే. అంటే నాకు నాలుక మీద ఉన్నాయి అనమాట. ఓకే. నాకు స్మోక్ అలవాటు ఉంది, తర్వాత డ్రింక్స్ అలవాటు ఉంది. ఓకే. అంటే మా భార్య ఊరు వెళ్ళినప్పుడు నేను రెగ్యులర్ గా డ్రింక్ చేస్తాను, చెప్పండి. నార్మల్ గా సిగరెట్ వేస్తాను. దానికి ఏమన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉంటుందా సార్? స్మోకింగ్, ఆల్కహాల్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మనకి మీకున్న గుల్ల లాంటిది అది అల్సర్ ఫామ్లో ఉంటే, అది చాలా డేస్ ఉండి నాన్ హీలింగ్ అల్సర్గా మారితే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక అల్సర్ బాడీలో చాలా డేస్ హీల్ అవ్వకుండా ఉన్నప్పుడు అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడం కోసం బయాప్సీ అనే టెస్ట్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి కారం ఫుడ్ తింటే అల్సర్ వస్తుంది, లోపల మంట అలా వస్తుంది. అది కొంచెం వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తే కనుక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందా? సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టమక్ క్యాన్సర్ ఇస్ క్రానిక్ లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ అంటాము. అంటే ఇప్పుడు ఓన్లీ జస్ట్ 1 month 15 days అలా స్పైసీ ఫుడ్ తినడం ద్వారా అది 15 days 1 month అల్సర్ ఉంటే అది వెంటనే క్యాన్సర్గా మారుతుంది అన్నట్టుగా కాదు. ఎనీ టైం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ టుగెదర్ అల్సర్గా ఉండి అది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, హాస్టల్ ఫుడ్స్ ఇలా తింటూ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అంట? సో బేసికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు. కానీ ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి అంటే జంక్ ఫుడ్స్, మెయిన్గా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేసిన ఫుడ్స్ కానీ, కలరింగ్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ని కానీ అవాయిడ్ చేస్తే బెటర్. మనము మెయిన్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఒబేసిటీ రాకుండా చూసుకోవడం, అంటే వెయిట్ పెరగకుండా చూసుకోవడం, ఎవ్రీడే మినిమం ఆఫ్ 30 to 45 minutes ఆఫ్ వాకింగ్ చేయడము, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ రేడియోథెరపీ వల్ల, కీమోథెరపీ వల్ల వీక్ అయిపోతారు మనుషులు, ఎందుకంటారు? సో బేసికల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కీమోథెరపీ వల్ల వీక్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే మెయిన్గా బ్లడ్ తగ్గిపోవడము. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు WBC, హిమోగ్లోబిన్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మనం వీక్ అయిపోతాం. సో అలా వీక్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకొని హిమోగ్లోబిన్ కనుక లో ఉంటే బ్లడ్ ఎక్కించుకోవడము, WBC కనుక లో ఉంటే ఒక ఇంజెక్షన్ ద్వారా రక్త కణాలను పెంచుకోవడము, ఇలాంటివి చేయొచ్చు. ఫస్ట్ ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటి అంటే కీమోథెరపీ టైంలో, రేడియేషన్ థెరపీ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వీళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోరు. సో అలా ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావాల్సినంత ఎనర్జీ బాడీకి రాదు, కాబట్టి దానివల్ల కూడా వీక్ అవుతారు. సో కీమోథెరపీ వల్ల టైంలో మనం ఒకేసారి ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కాబట్టి ఫ్రీక్వెంట్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలి. నార్మల్గా మనకు 3 సార్లు తినే అలవాటు ఉంటే దాన్ని కొంచెం కొంచెంగా ఎవ్రీ 2 hours, ఎవ్రీ 3 hours ఫుడ్స్ తీసుకోవడం వల్ల వీక్ అవ్వకుండా ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా రెగ్యులర్గా టైమ్లీగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ, జ్యూసెస్ తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మనం కొంచెం వీక్నెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ జెనెటిక్ ద్వారా ఎక్కువ క్యాన్సర్ వస్తుందా? మన ఆహారపు అలవాట్లు కానీ మనం అలవాటు చేసుకునే అలవాట్ల వల్ల ఎక్కువ వస్తుందంటారు? సో చాలామంది క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెరిడిటరీ వల్ల కానీ జెనెటిక్ వల్ల కానీ వచ్చే క్యాన్సర్ల యొక్క శాతం ఓన్లీ less than 10% అండి. 90% ఆఫ్ ద టైమ్స్ మనం మన చేతులారా చేసుకున్న హ్యాబిట్స్ వల్ల, లైక్ స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, మనకున్న అడిక్షన్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఆర్ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ లైక్ ఒబేసిటీ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ, ఇలాంటి వల్ల మనకి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జెనెటిక్ అండ్ హెరిడిటరీ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ less than 10%లో మాత్రమే ఉంటాయి.
అలాగే డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఉపేందర్ ఫ్రమ్ హుజూర్ నగర్. హలో సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు లాంగ్ స్టాండింగ్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ఒక 15 years నుండి ఉంది. ఆకలంటూ లేదు, 15 years నుంచి ఆకలంటూ తెలియదు. ఓకే. అయితే ఒకసారి ఎంలైజ్ వచ్చేసి 680 వచ్చింది సార్ నాకు. ఏం టెస్ట్ అండి? ఎంలైజ్ సార్. అమైలేజ్. ఓకే, అమైలేజ్. ఎంలైజ్. ఓకే. అవును సార్. ఓకే. ఇంకా అప్పటి నుంచే అవి ఆ సింటమ్స్ ఉన్నాయి సార్. అది ఇప్పుడు నేను పర్టికులర్ గా నా లోపల ఏమైనా క్యాన్సర్ ఉంటుందంటే ఏమైనా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉందా? సో బేసికల్గా అమైలేజ్ అనేది పెరగడం అనేది ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనకు అమైలేజ్ పెరుగుతుంది. ఇంతకుముందు కనుక మీకు ఎప్పుడైనా ఆల్కహాల్ కానీ అలాంటి అలవాటు ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా గాల్ బ్లడర్లో ఉన్న స్టోన్స్ కూడా కొన్నిసార్లు ప్యాంక్రియాటైటిస్ని కాజ్ చేయొచ్చు. సో ఈ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందో అప్పుడు అమైలేజ్ అనే లెవెల్స్ పెరుగుతాయి. మనకు ప్యాంక్రియాస్ మెయిన్గా ముఖ్యంగా మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడం కోసము హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే మనకు ఆకలి లేకపోవడము, తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్లో మనకి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏమైనా టెస్ట్లు ఉన్నాయా అంటే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి, కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్కి ఆర్ హెపటోబిలియరీ అంటే ప్యాంక్రియాస్కి, లివర్కి, గాల్ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము కొన్ని ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రక్త పరీక్షలు ఏఎఫ్పి అని లివర్ క్యాన్సర్ కనుక్కోవడానికి, సిఈఏ అండ్ సిఏ 19.9 అని ప్యాంక్రియాటియో బిలియరీ క్యాన్సర్స్ కనుక్కోవడానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. కానీ ఇవి రెగ్యులర్గా వాలంటరీగా వెళ్ళి చేసుకునే స్క్రీనింగ్ టెస్ట్లు కాదు. యూజువల్గా ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు తను మీ సిమ్టమ్స్ని చూసి క్యాన్సర్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది అని చెప్తే అప్పుడు చేసుకోవాల్సిన టెస్ట్లు. రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లుగా కనుక మనం డిస్కస్ చేయాలనుకుంటే ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్, అదే మేల్స్లో అబోవ్ 60 years వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం పిఎస్ఏ అలా ఉంటాయి. అలాగే అసలు ఒక మనిషి క్యాన్సర్ బారిన పడ్డాడు అని ఎలాంటి లక్షణాల ద్వారా బయటపడుతుందంటారు? ఇది వీటికి కొన్ని సపరేట్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా అనీమియా, అనరెక్సియా, యాస్థీనియా అంటాం. అనీమియా అంటే కారణం లేకుండా రక్తం తగ్గిపోవడం, అనరెక్సియా అంటే ఆకలి లేకపోవడం, యాస్థీనియా అంటే చాలా నీరసమైపోవడం. ఇది ఆల్మోస్ట్ ఆల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ఈ సిమ్టమ్స్ని చూడొచ్చు. ఇలా కాకుండా కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, కాఫ్, దగ్గినప్పుడు రక్తం పడడము, నడిస్తే ఆయాసం రావడము. అదే లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, జాండిస్ రావడము. అదే బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, లంప్ అంటే బ్రెస్ట్లో గడ్డ ఉండడము. సో క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే కొన్ని కామన్ సిమ్టమ్స్ ఫర్ ఆల్ క్యాన్సర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనరెక్సియా, యాస్థీనియా, అనీమియా. ఇవి కాకుండా స్పెసిఫిక్గా సైట్ ప్రకారంగా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే చాలామందికి శరీరంలో ఏదో ఒక ప్లేస్లో దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు గడ్డలాగా ఏర్పడుతుంది. వాటిని మనం పట్టించుకోకుండా వదిలేస్తే అది క్యాన్సర్ కింద మారే ఛాన్స్ ఉందంటారా? నో అండి, ఇది దెబ్బ తగిలిన తర్వాత వచ్చే గడ్డ ఇట్ ఇస్ యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, రక్తం గడ్డకట్టడం వల్ల కానీ, హిమటోమా కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల అంటాం. అది యూజువల్గా క్యాన్సర్గా మారే అవకాశం చాలా తక్కువ. అంటే ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్న వాళ్ళు, టీనేజర్స్ కూడా మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు క్యాన్సర్ రాకుండా? మీరే డైరెక్ట్గా కాజ్ చెప్పారు. ఈ సిగరెట్ అండ్ స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి ట్రై టు అవాయిడ్. సో సిగరెట్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది తను యాక్టివ్గా తాగినప్పుడు మాత్రమే స్మోకింగ్ అనుకుంటాం. స్మోకింగ్లో 3 types ఉంటాయండి. యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, మళ్ళీ ప్యాసివ్లో సెకండ్ హ్యాండ్ అండ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే మనంతటా మనం సిగరెట్ తాగితే దాన్ని యాక్టివ్ స్మోకింగ్ అంటాం. మనం తాగుతున్న వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళు పీల్చి వదిలేసిన పొగ మనలో వెళ్ళడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. బోత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా హార్మ్ఫుల్ టు లైఫే, అండ్ అది కూడా క్యాన్సర్ కారణకరం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. క్యాన్సర్కి సంబంధించి చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాళ్ళ టీమ్ మై డాక్టర్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360.